శ్రీమాత్రే నమః. ఈరోజు 40వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 39వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి. ఈ మార్గంలో ప్రారంభించిన ప్రయత్నం వృధా కాదు. ఈ మార్గం అంటే కర్మయోగం అన్నమాట, కర్మ మార్గం. ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయో ప్రతికూల ఫలితం అంటే ప్రతికూల ఫలితం, హాని కలిగించేది ఏమి. నా అంటే లేదు, ఉండదు, కలగదు అనేసి. విద్యతే అంటే కలగదు, కలదు, ఉండును. నా అని యూజ్ చేశారు కాబట్టి నా అంటే లేదు, విద్యతే నా విద్యతే కలగదు అని వస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య. స్వల్పమప్యస్య కొద్దిగా ఆచరించినా కూడా, ధర్మస్య ధర్మం అంటే కర్మయోగ మార్గం. కర్మయోగ మార్గంలో ధర్మాన్ని ఆచరించడం, కొద్దిగా ఆచరించినా కూడా త్రాయతే మహతో భయాత్ రక్షిస్తుంది. త్రాయతే అంటే రక్షిస్తుంది, మహతో గొప్ప, భయాత్ భయం నుండి. ఈ కర్మయోగ మార్గంలో ప్రారంభించిన ప్రయత్నం వృధా కాదు. దీనివల్ల ప్రతికూల ఫలితం ఉండదు. ఈ ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా కూడా మహాభయాల నుండి రక్షిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. 41వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.